గత కొన్ని రోజుల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకి అంటే ప్రజలు అసలిప్పుడు మన స్థలాలు కొనాలా వద్దా, ఇల్లు కొనుగోలు చేయాలా వద్దా అనే డైలమాలో పడిపోయారు. ఎందుకంటే హైడ్రా వల్ల కొంత ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తెర మీదకొచ్చిన అంశం ఏంటంటే 22A ఆర్టికల్ ఏదైతే ఉందో 1908లో ఏదైతే ఒక చట్టం ఉందో అది ఇప్పుడు మళ్ళీ తెర మీదకొచ్చింది. అసలు ఈ 22A వల్ల ప్రజలు అంటే ప్రజల భూములు ఎలా ప్రభుత్వం తీసుకుంటుంది వెనక్కి? అసలు ఏం జరిగింది? ఈ భూములన్నీ మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకుంటుంది ప్రభుత్వం? ఎందుకంటే మన దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? అసలు ఈ 22A అనేది ఏంటి అనేది మనం వివరించడానికి టీఎంఆర్ ప్రాపర్టీస్ ఎండీ తిమ్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇవన్నీ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చాలా రోజుల నుంచెల్లి హైడ్రా వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతుంది మనం చూస్తున్నాం. అవునండి. సో దాని నుంచెల్లి ఇంకా చాలామంది కోలుకోలేదు. కోలుకోకముందే ఇప్పుడు ఈ 22A గురించి ఇబ్బంది పడుతున్న ప్రజలు మళ్ళీ ఏమంటారు మీడియాకి ఎక్కడమే కావచ్చు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ భూములు అంటే మా ఇల్లులు, మా భూములు అసలు ఇదంతా అన్నీ లీగల్‌గానే ఉన్నాయి గదా! అయినా కూడా ఎందుకు ఇలాంటివి చేసుకుంటున్నారు? ఎందుకు ప్రభుత్వం మా దగ్గర నుంచి మా ల్యాండ్ తీసుకుంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇంతకీ ఈ 22A అంటే ఏంటంటారు అసలు? యాక్చువల్లీ ఇది ఎప్పటినుంచో ఉన్న చట్టం అండి. ఇది గత 1 ఇయర్ నుంచి లిస్టెడ్ అయ్యింది. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా గానీ, ఈ మీడియా మాధ్యమం ద్వారా బయటికి వస్తుంది. అందరికి తెలుస్తుంది. అదేవిధంగా ఒక ప్రాపర్టీ అమ్ముతున్నప్పుడు గానీ, కొంటున్నప్పుడు గానీ అక్కడికెళ్తే గానీ తెలియట్లేదు. అసలు ఈ యాక్ట్ ఏంది 22A అంటే ఏందంటే 1908 మన రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారము సెక్షన్ 22A గవర్నమెంట్‌కి సంబంధించిన ల్యాండ్స్ గానీ, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ల్యాండ్స్ గానీ, ఏవైనా ఇబ్బందికరంగా మనం రిజిస్ట్రేషన్ చేసినా, ఏదైనా ఆక్రమించినా, అలాంటి ల్యాండ్స్‌ని తక్షణమే అధికారులు అది ఏదైనా ప్రెజెంట్ గవర్నమెంట్ ఉంటుందో, వాళ్ళు పూర్తి స్వాధీనం చేసుకునే హక్కు ఆ చట్టం కల్పిస్తుంది. దాని యొక్క చట్టం మీనింగు. అదేవిధంగా వీళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో, ఎక్కడెక్కడ ఏ ల్యాండ్స్ కబ్జా లేదా గవర్నమెంట్ ల్యాండ్స్, అదేవిధంగా కొన్ని భూదాన్ ల్యాండ్స్ కానీ, సీలింగ్ ల్యాండ్స్ ఇలాంటి ల్యాండ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. దాదాపు 49 రకాల ల్యాండ్స్ ఉన్నాయి. సో, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ సర్వే నెంబర్ డిఫరెంట్ వేలో ఉన్న వాటిని ఒక ప్రాహిబిషన్ లిస్ట్లో పెడతారు. సో, నాలా పక్కన కట్టిన వాటిని ఇట్లాంటివి ఉంటాయి కదా. సో, ప్రాహిబిషన్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఈ ప్రాహిబిషన్ లిస్ట్లో పెట్టి ప్రిపేర్గా చేసిన తర్వాత వన్స్ మీ ప్రాపర్టీ ప్రాహిబిషన్ లిస్ట్లో వచ్చిన తర్వాత కొనడం కానీ, అమ్మడం కానీ జరగదు. చాలామందికి ఈ విషయం తెలియక అడ్వాన్స్ తీసుకుంటున్నారు. చాలామంది అడ్వాన్స్ ఇస్తున్నారు. సో, ముందే తెలుసుకోవాలి అంటే యాక్చువల్గా ఇది లిస్ట్ కూడా లాస్ట్ ఇయర్ 1 ఇయర్ అవుతుంది ఆన్లైన్లో అందుబాటులోకి ఉంది. ఈ మధ్య చాలా మంది అంటే ఇది ఎప్పటి నుంచి ఉందని మీలాంటి కొంతమంది ప్రొఫెషనల్ చెప్తున్నారు. ఈ అంటే ముందు నుంచి గవర్నమెంట్ ఎందుకు ఒక అవేర్నెస్ తీసుకురాలేదు? అంటే ఈ 1 ఇయర్ నుంచి బాగా ప్రాచుర్యం చెందిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. దీనికన్నా ముందు నుంచెల్లే ఉంది. సో ఈ ల్యాండ్కి సంబంధించిన ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పుడు లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇది ఈ భూమి అని ఎందుకు వాళ్ళు అక్కడ చెప్పట్లేదు మనకి? ఎందుకంటే ఒకవేళ ముందే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ప్రజలు తీసుకునే వాళ్ళు కాదు కదా. కరెక్ట్ అండి. యాక్చువల్ మీరు 100% కరెక్ట్. ఏదైనా ప్రాపర్టీ ఇలా ప్రొహిబిషన్ లిస్ట్లో పెడుతున్నామంటే కంపల్సరీ ముందు నోటీస్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ ఇది కంప్లీట్గా అధికారుల తప్పిదం. ఇది 100% అధికారుల తప్పిదం. సపోజ్ మీ ఒక దగ్గర రీసెంట్గా మనకు తెలిసిన వాళ్ళకు కూడా జరిగిన ఇష్యూ, వాళ్ళ కూతురికి పెళ్లి గిఫ్ట్కి ఒక ప్లాట్ ఇచ్చారు వాళ్ళకి. పెళ్లి తర్వాత గిఫ్ట్ డీడ్ చేద్దామని వెళ్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, ప్రాహిబిషన్ లిస్ట్లో ఉందని. సో చాలా ఇబ్బందికరంగా ఫేస్ చేస్తున్నారు. ఒక 100 ఎకరాల ప్రాపర్టీ ఉంటే అందులో 1 ఎకరంకి లేదా 5 ఎకరాలకి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూ ఉంటే మొత్తం సర్వే నెంబర్ మీద ప్రాహిబిషన్ లిస్టు పెడుతున్నారు వీళ్ళు. ఎందుకట్లా? సో ఎందుకంటే అధికారుల బద్ధకం. వెళ్ళి సర్వే చేసి ఎక్కడైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ మాటకు ప్రాహిబిషన్ పెడితే సరిపోతుంది. కానీ మొత్తం సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో ఈ మధ్య చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దాదాపు 24,813 అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటికీ ఈ సంవత్సరం కాలంలోనే. సో ఇంకా వస్తాయి. ఎందుకంటే దాదాపు 90 లక్షల పైచిలుకు ల్యాండ్ ప్రాహిబిషన్లో పడిపోయింది. సో చాలామంది తెలియదు. ఇప్పుడు
చదువుకున్న వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ గురించి మీరు అన్నట్టు తెలియకపోవచ్చు. అవును సార్. సో, ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి కొనడం లేదా అమ్మడం వెళ్ళడానికి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో, అలా కాకుండా ముందే తెలుసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఇప్పుడిప్పుడే ఈ 2-3 రోజుల నుంచి చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఏదైనా అప్లికేషన్ వస్తే వితిన్ 45 డేస్‌లో రీసాల్వ్ చేయమని చెప్పి కూడా కోర్టు ఆర్డర్స్ వస్తున్నాయి. అంటే రీసాల్వ్ అంటే ఏ రకంగా సార్? ఎందుకంటే ఇప్పుడు మన యాక్టే ఏంటంటే అది ప్రభుత్వ మీరే అన్నారు మొత్తం సర్వే నంబర్ ఒక 1 ఎకర్ అంటే 10 ఎకరాలది కూడా వాళ్ళు ప్రొహిబిషన్‌లో చూపెడుతున్నారని. ఇప్పుడు కోర్టు చెప్తుంది దానికి ఒక సొల్యూషన్ చూపెట్టమని. ఏ రకమైన సొల్యూషన్ చూపెడతారు? ఎందుకంటే అంత భూమి అంతా లాక్కుంటుంది ప్రభుత్వం. మరి ఇప్పుడు అందులో ఉన్న ఈ 10 ఎకర్స్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఒక ఎకరం కాదు అనుకుంటే ఈ 9 ఎకర్స్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, కరెక్ట్ అండి. మీరు అడిగింది. యాక్చువల్‌గా ఇప్పుడు 10 ఎకరాలు ఉంటది. హ్మ్. అందులో 1 ఎకరం ప్రాబ్లమ్ మొత్తం 10 ఎకరాలకు చూపిస్తున్నారు కదా! హ్మ్. ఇందులో గవర్నమెంట్ కూడా మనం తెలుసుకుంది ప్రొహిబిషన్‌లో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ లిస్ట్ అని ఉంటది. హ్మ్. సో, ప్రొహిబిషన్ లిస్ట్‌లో కూడా 2 లిస్టులు పెట్టారు. అగ్రికల్చర్ సెపరేట్, నాన్ అగ్రికల్చర్ సెపరేట్. ఈ ల్యాండ్స్‌లో కూడా దాదాపు ఒక 5 రకాలుగా డివైడ్ చేసి పెట్టారు. 5 హ్మ్. రకాలకు సంబంధించి ఒక 3 డిపార్ట్మెంట్‌లకి డివైడ్ చేశారు. ఈ 5 రకాల భూములకు ఎవరెవరు కంప్లెయింట్స్ వస్తే 3 రకాల డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళాలి. సపోజ్ మీరు ఓపెన్ ప్లాట్ అయితే ఒక దగ్గరికి, హౌస్ అయితే ఒక దగ్గరికి, ల్యాండ్ అయితే ఒక దగ్గరికి అని చెప్పి డివైడ్ చేయడం జరిగింది. సో, ఈ 5 రకాల భూములు ఏంటంటే సెక్షన్ 22A ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్స్ లేదా అసైన్ ల్యాండ్‌కి సంబంధించింది ఒకటి. అదేవిధంగా దేవాదాయ లేదా వక్ఫ్ బోర్డ్స్ ఉంటాయి కదా! హ్మ్. దాని ల్యాండ్‌కి సంబంధించింది ఇంకొకటి. అదే ల్యాండ్ సీలింగ్ అంటారు కదా! హ్మ్. ల్యాండ్ సీలింగ్ లేదా మిగిలి భూములకు సంబంధించింది హ్మ్. ఒకటి. అదేవిధంగా ప్రభుత్వ ప్రయోజనాలు కలిగించే ల్యాండ్స్ ఉంటాయి కదా! అలాంటి దానికొకటి. ఇంకొకటి మేజర్‌గా ఈ మధ్య కాలం చూస్తున్నాం కోర్టు కేసెస్ ఇలాంటివి ఉంటాయి. హ్మ్. వాటికి సంబంధించి లిటిగేషన్ లిటిగేషన్ ల్యాండ్స్. కోర్టు హ్మ్. కేసెస్ ఇలాంటి వాటికి సంబంధించినది ఐదో రకం. సో, ఈ 5 రకాలకి 3 డిపార్ట్మెంట్‌లుగా డివైడ్ చేయడం జరిగింది. వీటి కేటగరీస్ వైస్‌గా డివైడ్ చేశారు కదా! ఈ హ్మ్. కేటగరీ వైస్ డివైడ్ చేసిన సెక్షన్ 22A, ఏ, బి, డి వాళ్ళు కేటగిరీలు ఈ భూములకు సంబంధించిన జిల్లా కలెక్టర్ దగ్గరికెళ్ళాలి. హ్మ్. సో, దేవాదాయ వక్ఫ్ బోర్డు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ 3 కేటగిరీలు వచ్చి జిల్లా కలెక్టర్‌ని సంప్రదించాలి. ఆ హ్మ్. జిల్లా కలెక్టర్‌ని ఎలా సంప్రదించాలో క్లియర్‌గా గైడ్‌లైన్స్ ఉంటాయి. హ్మ్. అదేవిధంగా దేవాదాయ సంబంధించింది వక్ఫ్ బోర్డ్ సంబంధించిన వాళ్ళ అధికారులు ఉంటారు కదా! హ్మ్. అక్కడికి సంప్రదించాలి. కోర్టు కేసెస్ అంటే CCLA చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని ఒకటి పెట్టారు. ఆ హ్మ్. డిపార్ట్మెంట్‌కి వెళ్ళి మనం అర్జీ పెట్టుకోవాల్సి ఉంటది. హ్మ్. లేదనుకుంటే నిన్ననే మన రెవెన్యూ మినిస్టర్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్మ్. అది 180059994788. సో, దీనికి టోల్ ఫ్రీ నెంబర్ దీనికి కాల్ చేసి కూడా కంప్లెయింట్ రైజ్ చేసుకోవచ్చు. కానీ ఎవరు ఆందోళన చెందకండి. ఇంకొక విషయం మీరు రేపు అప్లికేషన్ పెడితే ఎల్లుండే సాల్వ్ అవుతదని కాదు. ఇది హ్మ్. చాలా పెద్ద ప్రాబ్లము. హ్మ్. సో, కొంచెం టైం పడతది. టైమ్ టేకింగ్ ప్రాసెస్. హ్మ్. చాలామంది ఆందోళన చెందుతున్న మాట 100% వాస్తవము. గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఇంత తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే పెళ్ళికో, చదువులకో, హాస్పిటల్‌కో ఏదైనా అర్జెంట్ కోసం అమ్మేవాళ్ళు ఉంటారు. అందుకోసమే ఫ్లాట్ కదా అమ్మేవాళ్ళు అసలు ఉంటారు. అంటే భూమిని ఎందుకు తీసుకుంటారా అంటే కొన్న వెంటనే కాకుండా మాకొక 10 అంటే మా పిల్లలు పెద్దయ్యేసరికి దాని ప్రైస్ ఎక్కువైతది. సో, అప్పటి ఖర్చులని ఎళ్ళిపోతాయి. ఒకవేళ అమ్మేసినా లేకపోతే ఇంకేదన్నా చేసినా అన్నట్టుగా ల్యాండ్‌ని అవును. తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు మీ ల్యాండ్‌ని అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. అసలు ఎట్లాంటిది యూజ్ లేదు ఆ ల్యాండ్‌తోనంటే ఎంత అంటే మధ్య తరగతి ప్రజలు ఎంత ఆందోళనకు చెందుతారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అంటే తిండి అనేది అంటే కరెక్ట్ పక్కకు అండి. పెట్టి వాళ్ళ అవసరాలన్నీ వాళ్ళ ఏవైతే నీడ్స్ ఉంటాయో చాలా వరకు తగ్గించుకొని వాళ్ళు రూపాయి కూడగొట్టుకొని ఈ ల్యాండ్‌లు అవును. తీసుకుంటారు. ఈరోజు ప్రభుత్వం ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అంటే మరి రియల్ ఎస్టేట్ రంగానికి కూడా భారీ దెబ్బ చాలా పడినట్టే గదా! దెబ్బ పడిందండి. హైదరాబాద్‌లో కొంత దెబ్బ పడింది. ఇప్పుడు కూడా కొంత దెబ్బ పడుతుంది. హ్మ్. ఎందుకంటే ముందు ముందు కొనాలంటే కూడా భయపడతారు. చాలామంది ఖచ్చితంగా. 95%, 96% తెలీదు. హ్మ్. ప్రాపర్టీ డబ్బులు కూడబెట్టుకొని ప్లాటు, హౌసు లేదా ఒక ప్రాపర్టీ కొనడం వరకు ఆలోచన చేస్తారు కానీ ఇంత డీప్‌గా వాళ్ళకి అంటే ఏం నాలెడ్జ్ ఉంటది. పేపర్‌లో ఏముందనేది అంటే కూలంకషంగా తెలియాలి అంటే చాలా వరకు నాలెడ్జ్ ఉండాలి. అవును. అవును. అంటే ఇప్పుడు అది ఏ సర్వే నంబర్‌లో ఉంది, ఎ ఏ ఏ ఏ అంటే ఎందులో ఉంది ఏంటనేది ప్రతి ఒక్కరికి అంత అవగాహన ఉండదు. హ్మ్. మనకి ఫస్ట్ మనకు తెలిసిందే ఈస్ట్ ఫేసింగా లేకపోతే నార్త్ ఫేసింగా ఈ ఫేసింగ్ మాత్రం చూసుకుంటాం. రోడ్ పోటు వస్తుందా లేదా చూసుకుంటాం. అంటే రోడ్స్ అన్నిటికి ఫెసిలిటీస్ అన్నీ ఎట్లా ఉన్నాయి ఇవి మాత్రమే చూసుకుంటాం. సో, ఇవన్నీ ఈ యాక్ట్స్ అన్నీ తెలియాలి. ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో అప్పటి నుంచెల్లి ఏమంటారు లేక్ వ్యూ అనే అవును. అపార్ట్మెంట్స్ లేకుండా అయిపోయాయి. ఎందుకంటే లేక్ వ్యూ అంటేనే అది మళ్ళీ ఎఫ్‌టీఎల్‌కి అట్లా అవును. వచ్చేస్తుందని చెప్పేసి అక్కడ అందులో కొనడం మానేశారు. ఇప్పుడు ఈ 22 యాక్ట్ అనేది చాలా వరకి ప్రజలు
ఎంత భయపడుతున్నారంటే అంత చాలా మంది ఇప్పుడు మనం చూసుకున్నట్టే చాలా మంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. మీరు అంటున్నారు అర్జీ పెట్టుకోవాలి అంటున్నారు. ఒకవేళ అర్జీ పెట్టుకుంటే వాళ్ళకి దొరికే సొల్యూషన్ ఏంటంటారు అసలు? అర్జీ పెట్టుకునే ప్రాసెస్ అంటే మీరు అప్లై చేసుకునే దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ముందుగా మీ సేవ లేదా ధరణి పోర్టల్ మీ సేవ మీకు ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందో ధరణి పోర్టల్ కానీ మీ సేవ కానీ అప్లికేషన్ అంటే 1908 చట్టం ప్రకారం సెక్షన్ 22 అని చెప్పి క్లియర్గా అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ పెట్టుకొని పట్టా పాస్బుక్ లేదా మీ లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళి అందులో అప్లోడ్ చేస్తే ఫలానా సర్వే నెంబర్ ప్రాబిషన్ లిస్ట్లో ఉంటుంది కదా, ఆ లిస్ట్లో మీ ల్యాండ్ ఉందా లేదా అని ఫస్ట్ మనం అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి కలెక్టర్కి చెప్తారు, తెలియజేస్తారు. కలెక్టర్ ఏం చేస్తారంటే ఆర్డీఓకి సెండ్ చేస్తారు ఆ అప్లికేషన్. సో పలానా, ఎందుకంటే ఆ సంబంధించిన మండలము ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది కదా, అక్కడికి పంపిస్తే ఆ ఆర్డీఓ తహసీల్దార్కి పంపిస్తారు. ఆ తహసీల్దార్కి సర్వేయర్స్ ఉంటారు కదా, మండలం సర్వేయర్లకు పంపించి మొత్తం కంప్లీట్గా సర్వే చేయించి, సో పలానా పర్సన్ది 10 ఎకరాల సర్వే నెంబర్ ఇలా ఉంది కాబట్టి 1 ఎకరంలో ఉందా 2 ఎకరాల్లో ఉందా ప్రాబ్లము, ఆ ప్రాబ్లం కరెక్టా కాదా, ఈ పర్సన్ది ఉందా లేదా అని చెప్పి ఆ సర్వేర్ అంతా చేసి మళ్ళీ రిటర్న్ తహసీల్దార్కి ఇస్తే, తహసీల్దార్ ఆర్డీఓకి ఇస్తే, ఆర్డీఓ వెళ్ళి కలెక్టర్కి ఇస్తే అప్పుడు కలెక్టర్ గారు ఒక నోటిఫై చేస్తారు. మీకు క్లియర్ ఉంది మీ ప్రాపర్టీ అంటే మీకు ఒక ఎన్ఓసి అప్పుడు వస్తుంది. ఇది అంత తొందరగా అయ్యే ప్రాసెస్ కాదు, టైం టేకింగ్, కానీ ఇది క్లియర్ ప్రాసెస్. ఒకవేళ మీరు అన్నట్టు ప్రొహిబిషన్ ల్యాండ్లో ఉంది అనుకుందాం, నా ల్యాండే ఉంది, నేను వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నా, నా ల్యాండ్ ఉంది అని అనుకుందాం, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటారు? మీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. మీరు ఒకవేళ ఉంటే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అన్నా చేయాలి, లేదంటే వెయిట్ చేయాలి. మీరు అమ్మటానికి కొనడానికి ఎలాంటి ఆస్కారం లేదు. అంటే ఇప్పుడు అంటే ఇదంతా ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయిపోయిన తర్వాత ఉందని తేలింది, ఉందని తేలితే అది 100% గవర్నమెంట్కి చెందుతుంది. 100 అంటే అదే తీసేసుకుంటారు ఇంకా గవర్నమెంట్. ఇప్పుడు హైడ్రా అదే చేస్తుంది కదండి. గవర్నమెంట్లో ఇప్పుడు బఫర్ జోన్లో కట్టారు, ఎఫ్టీఎల్లో కట్టారు, నిర్దాక్షిణంగా అందరు నిలబడి తీసుకుంటుంది కదా. సో ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. సో వాళ్ళు కూడా ఇప్పుడు నిరాశ్రలు అవుతారు ఖచ్చితంగా ఒకవేళ. 100% అవుతారు. ఓకే. సో ఇప్పుడు మరి ఏంటి అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ అయితే తీసుకోవాలి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ధరణి పోర్టల్లో మీరు ఫస్ట్ మీ ప్రాపర్టీ ప్రాబిషన్ ఉందా లేదో తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఇంకప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది చూడాలి. సో దీనికి ఏమన్నా కంపెన్సేషన్ దొరికే అవకాశం ఉందంటారా, లేకపోతే 1-2 కాదు కదండి, చాలా వందలు వేలు లక్షల ఎకరాలు, కొన్ని వేలకు అప్లికేషన్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, కంపెన్సేషన్ దొరుకుతుందని నేను అనుకోవడం లేదు. సో ఇది బేసిక్గా అయితే ఒక ప్రభుత్వ భూమి అంటే అది స్కూల్ ఏరియా కావచ్చు, టెంపుల్ ఏరియా కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములే కావచ్చు, ఇవన్నీ కూడా ఆ టైంలో అంటే ఇప్పటివరకు అవి ఇంకా ఏవైతే కొట్టేయని కేసులు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ ఏవైతే ఉందో అందులో ఒకవేళ మీరు ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఫార్మింగ్ చేస్తున్నా కూడా దాని కిందకి వస్తుంది, 22A కిందకి వస్తుంది.